వెల్కమ్ టు మన న్యూస్ వార్తలు చదువుతుంది మాధురి. రాజీ మార్గమే రాజా మార్గం. ఇన్ఛార్జ్ జూనియర్ సివిల్ జడ్జ్ మంచాల మమత. రాజీ మార్గమే రాజా మార్గమని ఒక కేసులో రాజీ పడటం వల్ల ఇరు వర్గాలు ఆ కేసులో గెలిచినట్లే అని తుంగతుర్తి ఇన్ఛార్జ్ జూనియర్ సివిల్ జడ్జ్ మంచాల మమత అన్నారు. శనివారం మండల కేంద్రంలోని జూనియర్ సివిల్ కోర్టు ఆవరణలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ లో పాల్గొని మాట్లాడారు. పెండింగ్ కేసులు, ట్రాఫిక్ చలాన్లు, చిన్న చిన్న కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చని తెలిపారు. సమస్యలు పరిష్కరించుకొని స్నేహంగా ఉండాలన్నారు. ప్రతి పౌరుడు భారత రాజ్యాంగంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ప్రతి వ్యక్తికి జీవించే హక్కు, సమానత్వపు హక్కు ఉందని, వాటికి భంగం కలిగినప్పుడు కోర్టును ఆశ్రయించాలని తెలిపారు. నేటి సాంకేతిక పరిజ్ఞానాన్ని యువత విజ్ఞానాన్ని పెంచుకునేందుకు వినియోగించాలన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు వినియోగించవద్దని తెలిపారు. ఆర్టికల్ 39A ప్రకారం పేదలకు ఉచితంగా న్యాయం, సహాయం చేయాలని రాజ్యాంగం చెబుతుందని, అందులో భాగంగానే లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించి కేసులను త్వరితగతిన పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అన్నెపర్తి జ్ఞాన సుందర్, జనరల్ సెక్రటరీ టి వెంకటేశ్వర్లు, జాయింట్ సెక్రటరీ మల్లేపాక రవికుమార్, కోశాధికారి బి సతీష్, గేమ్ సెక్రటరీ బి ప్రతాప్, కార్యవర్గ సభ్యులు వేణురాజ్, పోర్సురాజు, న్యాయవాదులు తాళ్లపల్లి సత్యనారాయణ, నాగారం, తుంగతుర్తి సిఐలు, కోర్టు సూపరింటెండెంట్ శ్రీనివాస్, న్యాయవాదులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. న్యూస్ కవరేజ్ మన న్యూస్ ఎండి కర్ణకుమార్. ఇక్కడ రెగ్యులర్ ఆఫీసర్ లేనందుకు నేను ఇక్కడ వచ్చి మీ అందరితో పాటు లోకల్ గురించి మీకు అవేర్నెస్ కల్పించడానికి నేను ఈ సిచ్యువేషన్ తీసుకొచ్చిన పీటీజే మేడం గారికి చాలా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. లోక్ అదాలత్ మనం జరుపుకోవడానికి కారణం ఏంటంటే, ప్రతి చిన్న విషయాలు క్షణికావేశంలో మనము ఏం చేస్తున్నామో తెలియకుండా ఫ్యామిలీలో గొడవలు జరగవచ్చు. చాలా కేసెస్ ఒకరి మీద ఒకరు కంప్లైంట్ ఇచ్చుకున్న కౌంటర్ కేసెస్ ఉంటాయి. మీరు వాళ్ళ మీద, వాళ్ళు మీ మీద కేసెస్ ఫైల్ చేసుకుంటారు. అవి చిన్న చిన్న గొడవలు. అది అక్కడే ఒక పెద్ద మనుషుల మధ్యలో మాట్లాడుకుంటే సెటిల్ అయిపోయే కేసెస్కి మీరు కోర్టు వరకు వచ్చి మీ టైం వేస్ట్ చేసుకొని, మీ మనీ వేస్ట్ చేసుకొని, మీరు ఇంత దూరం వచ్చి మీ పనులు మానుకొని చాలా నష్టం మీరే సఫర్ అవ్వాల్సి వస్తుంది. సో మీరు ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు కోర్టు వరకు తీసుకురాకుండా మీరు మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ, ఇక్కడ మీ తుంగతుర్తిలో ఉన్న ఇక్కడ మండల్ లీగల్ సర్వీస్ అథారిటీలో కోర్టుకి రాకముందు కేసెస్ ఏమైనా ఉంటే ఇక్కడ వచ్చి అప్లికేషన్ పెట్టుకోగలిగితే మీరు ఇక్కడ మీకు వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చి సెటిల్మెంట్ మీ ఇష్టపూర్వకంగా మీ ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో, ఎవరి మీద అయితే కంప్లైంట్ చేశారో వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి మీకు నచ్చినట్టు మీరు రాజీ పడడానికి వాళ్ళు చాలా హెల్ప్ చేస్తారు. మీరు కోర్టు వరకు వచ్చి కోర్టు టైం వేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే చాలా పెద్ద పెద్ద కేసెస్ ఉంటాయి, మర్డర్ కేసెస్ ఉంటాయి, రేప్ కేసెస్ ఉంటాయి. వీటన్నిటికి న్యాయం జరగాలి అంటే ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు మీరు కోర్టు వరకు తీసుకొచ్చి కోర్టులో పెండెన్సీ ఎక్కువ అయిపోతుంది. ఆ కేసెస్ పెండింగ్లో ఉంటాయి, ఈ కేసెస్ చిన్న చిన్న కేసెస్ కూడా పెండింగ్లో ఉంటాయి. సో మీరు మీ టైం వేస్ట్ చేసుకోకుండా, మనీ వేస్ట్ చేసుకోకుండా ఇక్కడికి వచ్చి ఫ్రీగా సర్వీస్ చేస్తారు. మీరు మనీ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడికి వచ్చి మీరు ఇట్లా గొడవ అవుతుంది, మేము కోర్టుకి వెళ్దాం అనుకుంటున్నామని మీ ఒపీనియన్ చెప్తే వాళ్ళు మీ కౌన్సిలింగ్ ఇచ్చి రాజీ పడేటట్టు చేస్తారు. కోర్టుకు వచ్చిన కేసెస్లో ఖచ్చితంగా ఒకరు ఓడిపోవాల్సిందే, ఖచ్చితంగా ఒకరు గెలవాల్సిందే. అదే మీరు రాజీ పడడానికి వస్తే ఇద్దరు గెలుస్తారు. సో మీరు ఇద్దరు గెలిచి రాజీ మార్గమే రాజమార్గం అనే వర్డ్కి మీరు నిదర్శనంగా ఉండాలి. చిన్న చిన్న కేసెస్ గురించి ఇక్కడి వరకు వచ్చి మీ టైం వేస్ట్ చేసుకోకుండా ఇక్కడే సెటిల్ చేసుకోండి. ప్రతి ఒక్క కేసెస్లో, ఫ్యామిలీ మ్యాటర్స్లో కూడా, ఫ్యామిలీలో భార్యాభర్తల గొడవలు కానీ ఏదైనా ఉన్నా మీరు ఇక్కడికి వచ్చి చెప్పుకుంటే మీరు మీకు ఇష్టపూర్వకంగా ఎలా రాజీ పడాలి, మీ కండిషన్స్ ఏంటి అవి చెప్తే అవి న్యాయబద్ధంగా ఉంటే దానికి వాళ్ళు కాంప్రమైజ్ చేసి మీకు న్యాయం అందిస్తారు. న్యాయం అందుతుంది ఖచ్చితంగా. కాంప్రమైజ్ న్యాయం అందుతుంది. కోర్టుకు వస్తే ఖచ్చితంగా ఒకరు ఓడిపోవాల్సిందే. ఇలాంటి చిన్న చిన్న కేసెస్లో మీరిద్దరు గెలవాలని మేము అనుకుంటున్నాము. రాజీ పడండి, ఈ లోక్ అదాలత్ని యూటిలైజ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఫోటో తీసిన, వీడియో తీసిన.